మహబూబ్ నగర్ నగరంలో భూగర్భ డ్రైనేజ్ కు సర్కార్ ఆమోదం తెలిపింది. మొత్తం 603 కోట్ల వ్యయంతో భారీ ప్రాజెక్టు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నగర ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న మురుగునీటి సమస్యకు దీంతో శాశ్వతంగా చెక్ పడుతుందన్నారు. శుభ్రత, స్వచ్ఛత, ఆరోగ్యకరమైన పట్టణ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్న ఆయన ఆ దిశగా అడుగులు పడడం సంతోషకరమని వ్యాఖ్యానించారు. త్వరలో టెండర్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుందని, పనులు అత్యుత్తమ నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని సంబంధిత శాఖలను ఆదేశించారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. మహబూబ్ నగర్ పట్టణానికి 603 కోట్ల రూపాయలతోటి మున్సిపల్ కార్పొరేషన్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ శాంక్షన్ చేసుకొని వచ్చాం. ఇది గతంలో ఎప్పుడు కూడా ఇంత అమౌంట్ మహబూబ్ నగర్ పట్టణానికి రాలే. ఇది దాదాపుగా సంవత్సరంన్నర కృషి ఫలితంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో, ఆశీస్సులతోటి మహబూబ్ నగర్ పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శాంక్షన్ అయింది. 220 కోట్లు వాటర్ సప్లై ఆగ్మెంటేషన్, 820 కోట్ల రూపాయలు మహబూబ్ నగర్ శాంక్షన్ చేసుకోవడం జరిగింది. మూలన పడ్డ మర్చిపోయిన అమృత్ స్కీమ్ని కూడా నేను రాగానే బూజు దులిపి ఢిల్లీకి పోయి క్లియర్ చేసుకొని 229 క్రోర్స్ తోటి అది శాంక్షన్ అయింది. వర్కులు జరుగుతూ ఉన్నాయి, ఎస్టీపీల వర్కులు జరుగుతూ ఉన్నాయి. ల్యాండ్ అక్విజిషన్లో కొద్దిగా ఇబ్బందులు ఎదురైతే అవి కూడా క్లియర్ చేస్తూ ఉన్నాం. సో మహబూబ్ నగర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీతిలో గతంలో ఏ ప్రభుత్వంలో కానీ ఎవరి హయాంలో కానీ కానంత అభివృద్ధి ఈరోజు మా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం హయాంలో మన మహబూబ్ నగర్ బిడ్డ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మహబూబ్ నగర్ పట్టణంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మహబూబ్ నగర్ ప్రజలు గమనించాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం. మాటలు చెప్పి పెద్ద పెద్దవి చేస్తున్నా అని చెప్పడం నా నేచర్ కాదు. 24 గంటలు గెలిపించిన ప్రజల సంక్షేమం కోసం పాటుపడమే నా బాధ్యత. తెలంగాణలోనే నెంబర్ 1 పట్టణంగా తీర్చిదిద్దడం, అందుకోసమే ప్రజలు నన్ను గెలిపించారు. అందుకే ఈ మున్సిపాలిటీని కార్పొరేషన్గా చేసి దీని గౌరవాన్ని పెంచినాము. ఆ కార్పొరేషన్ అయినట్టుగా దానికి తగ్గట్టుగా నిధులను తీసుకురావడంలో నిరంతరం కృషి చేస్తూ ఉన్నాం. నిరంతరం శ్రమిస్తేనే నేను కానీ, మా ప్రభుత్వం కానీ, మా నాయకులు కానీ శ్రమిస్తే తప్ప ఇది గ్రౌండింగ్ కాదు. 24 గంటలు మహబూబ్ నగర్ సంక్షేమం కోసమే పనిచేయడానికి నిర్ణయించుకున్న కాబట్టే ఎక్కడా లేని విధంగా గతంలో మనకు మహబూబ్ నగర్కు ఫండ్స్ వస్తూ ఉన్నాయి. మహబూబ్ నగర్ పట్టణానికి 603 కోట్ల రూపాయలతోటి మున్సిపల్ కార్పొరేషన్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ శాంక్షన్ చేసుకొని వచ్చాం. ఇది గతంలో ఎప్పుడు కూడా ఇంత అమౌంట్ మహబూబ్ నగర్ పట్టణానికి రాలే. ఇది దాదాపుగా సంవత్సరంన్నర కృషి ఫలితంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో, ఆశీస్సులతోటి మహబూబ్ నగర్ పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శాంక్షన్ అయింది. 220 కోట్లు వాటర్ సప్లై ఆగ్మెంటేషన్, 800